పర్లేదన్న, యావరేజ్ ఫిలిం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకొని రాకండి. సినిమా ఒక వన్ టైం వాచ్ సినిమా, వచ్చి చూడండి. లైక్ ఒక దగ్గర దాకా అయితే బాగుంటుంది సినిమా. దాని తర్వాత మీకు కొంచెం క్రింజ్ అనిపించచ్చు. ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్కి అయితే లైక్ క్లైమాక్స్ అయితే క్రింజ్ అనిపించేస్తుంది. అది ఎందుకు అట్లా చేశారో తెలియదు. ప్లస్ కెమెరా వర్క్ కూడా ఒకటే ఉంటుంది, ఇట్లా తిప్పడమే ఉంటుంది ఆ కెమెరా. లైక్ ఎన్ని షార్ట్స్ల దగ్గర ఇద్దరు కాన్వర్జేషన్ అయితే ఉంటుంది, కెమెరా ఇట్లా రొటేట్ అయితేనే ఉంటుంది. అసలు ఎందుకు అట్లా చేశారో కూడా అర్థం కాదు. డైరెక్షన్ ఫాల్ట్ అని కాదు, లైక్ కొంచెం ఓల్డ్నెస్ అన్నట్టు. ఇప్పుడు మనము ఇప్పుడు వచ్చే సినిమాలు తీసుకున్నాం అనుకోండి, కెమెరా వర్క్ కానీ సినిమాటోగ్రఫీ వర్క్ కానీ చాలా బాగున్నాయి దాంట్లో. లైక్ మీరు ఎక్కడ చూసినా కానీ కొంచెం యాంగిల్నెస్ కానీ, ఇప్పుడు ఏదైనా కానీ కెమెరా వర్క్ చాలా బాగుంటుంది. మంచి సీన్స్ రాసుకుంటున్నారు దాని ప్రకారంగా. శంకర్ మార్క్ అయితే ఉంటుంది మీకు. లైక్ మీ సాంగ్స్ తీసుకున్నారు అనుకోండి, పెద్ద పెద్ద సెట్స్, ఆ మ్యూజిక్, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్లస్ పాయింట్ ఆ సినిమాకి. లైక్ ఫ్లాష్ బ్యాక్ వర్క్ చూస్తారంటే అక్కడ దాకా బాగుంటుంది సినిమా, దాని తర్వాత కొంచెం బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఆర్సీ ఫ్యాన్స్ ఏమో పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తామని అది కష్టం అన్న. పుష్ప కూడా ఎందుకంత కొట్టిందో కూడా నాకు డౌటే. అసలు దాంట్లో 3 గంటలు పెట్టుకొని స్టోరీ లేదు, ఏం లేదు. అది కూడా అంతసేపు ఏం అంటే ఇక జనాలకి కమర్షియల్ నచ్చింది. ఇది కూడా దీంట్లో కూడా యాక్షన్ ఉంది, మరి పుష్ప అంత లేదు. మరి అట్లా చూసుకుంటారని. యాక్టింగ్ ఎలా ఉందన్న? యాక్టింగ్ ప్రకారం చూసుకుంటే సినిమాలో అందరు బాగా చేశారన్న. లైక్ హీరో నుంచి హీరోయిన్ వరకు. లైక్ ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే చాలా బాగుంది, చరణ్ది బాగుంది, అంజలిది బాగుంది, అసలు అందరిది బాగుంది యాక్టింగ్. సాంగ్స్ అది ప్లస్ పాయింట్ చెప్తున్నా. సాంగ్స్ లో అయితే మీకు ఆ సెట్స్ అనేది ఆ పెద్ద స్క్రీన్ లో చూస్తే బాగా అనిపిస్తుంది. లైక్ జరగండి కానీ, డోప్ కానీ, రారా మచ్చారా, అవి మీకు పెద్ద స్క్రీన్ లో చాలా బాగుంటాయి. ఎందుకంటే అంత మందిని ఒకటే దారి కొరియోగ్రాఫ్ చేయడం కానీ చాలా మంచిగా ఉంది. కానీ పుష్ప రికార్డ్ అయితే కొట్టదన్న. అది పుష్ప కూడా ఎందుకు కొట్టిందో నాకు అసలు డౌటే అన్న. బీజిఎం ఎలా ఉందన్న? అది ప్లస్ పాయింట్ అన్న. బీజిఎం బాగుంటుంది అసలు. బీజిఎం కానీ తమన్ అయితే అసలు కొన్ని సీన్లకి ఇట్లా ఎస్జే సూర్య వాక్ చేసేటప్పుడు ఆ బీజిఎం బాగుంటుంది నిజంగా. ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతాను మూవీ. ఫ్యామిలీస్ చూడొచ్చు అన్న, వన్ టైం వాచ్, ఒకసారి వచ్చి ఇట్లా చూడొచ్చు. కానీ అది కొంచెం క్లైమాక్స్ బెటర్గా తీసుంటే బాగుండేది అనిపిస్తుంది. మెసేజ్ అయితే ఉంటుంది మీకు, పాలిటిక్స్ పైన, ఓటు గురించి ఒక విలువ అనేది ఒక మెసేజ్ అయితే ఉంటుంది. చూడండి. కానీ ఇలా చాలా సినిమాలు వచ్చినాయి అన్న మెసేజ్ మూవీస్. అంటే ఇప్పుడు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ అదే తీస్తున్నారంటే ఇక చూసేటోళ్ళు పిచ్చోళ్ళైనా ఉండాలి, తీసేటోళ్ళైనా కొంచెం ఆలోచించి తీయాలంతే. ఇక చరణ్ లుక్స్ ఎలా ఉన్నాయి? చరణ్ అనే లుక్స్ చెప్తున్నా. చరణ్ లుక్స్ కానీ కొన్ని లైక్ షార్ట్స్ ఉంటాయి, చాలా స్టైలిష్ గా ఉంటాడు దాంట్లో. చరణ్ అన్న యాక్టింగ్ కి నేషనల్ అవార్డు వస్తుందా? లేదన్న, ఈ సినిమాకి రాదు. రంగస్థలంకి వచ్చుంటే నేనేమని అనుకున్నా, కానీ ఈ సినిమాకి కష్టం. సుకుమార్ గారు చెప్పారు కదా ఈ సినిమాకి ఆయనకే తెలియాలి మరి.